హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వేణుగోపాల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో టుమారో అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే ఉంది. సో దానికోసం మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అండ్ ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నాము. సో మేమైతే 11కి స్టార్ట్ చేసాము డెకరేషన్ స్టార్ట్ చేయడము. ఇంకా హాఫ్ కంప్లీట్ అయ్యింది. ఫుల్ కంప్లీట్ అయ్యేటప్పటికి అరౌండ్ 12:40 అలా అయిపోయింది. మేము ఇంకా పడుకునేటప్పటికి 1:30 అలా అయిపోయింది. ఇంక విష్ చేసుకొని కొద్దిసేపు మాట్లాడుకొని పడుకునేటప్పటికి టైం చాలా లేట్ అయిపోయింది. సో ప్రిపరేషన్ చూసేసేయండి. మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి, బాగుందో లేదో. సో ఎందుకు ఇంత సెలబ్రేషన్స్ చేస్తున్నానంటే, సో లాస్ట్ ఇయర్ మా మా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది, 1 ఇయర్ దాటింది. సో ఫస్ట్ 1 ఇయర్లో మాకైతే నేను తన బర్త్డేకి ఆషాఢంలో ఇక్కడ ఉండిపోయాను. అరౌండ్ 2 to 3 మంత్స్ అయితే నేను ఇక్కడే ఉండిపోయాను. సో తన సెలబ్రేషన్స్ అయితే అస్సలు చేయలేదు. బట్ ఇది సెకండ్ టైం కూడా నేనైతే ఇక్కడికి రావాల్సి వచ్చింది. సో అందుకని ఈసారి ఎలాగైనా చేద్దాం కదా అని నేనైతే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను. వెయిట్ చేస్తున్నా తను ఎప్పుడెప్పుడు వస్తాడని. బయట వెదర్ అయితే రైన్ అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలా పడుతూనే ఉంది. అస్సలు రైన్ అనేది ఇంత కూడా తగ్గలేదు. సో ఈలోపు మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తుందో చూపించేస్తారండి. ఆబ్వియస్లీ బర్త్డే అంటే కాస్త స్పెషల్ ఉండాలి కదా. సో మమ్మీ అయితే ఏం కుక్ చేస్తుందో చూపించేస్తారండి. మమ్మీ ఫ్రాన్స్ వండుతుంది. ఫ్రాన్స్ అండ్ అలాగే మటన్ అండ్ అలాగే మష్రూమ్ బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఆ తర్వాత ఇంకా మా దగ్గర 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి, హ్యాపీ బర్త్డే ట్యాగ్స్. సో ఏ కలర్ అంటిస్తే బాగుంటుందా అని నేను చెల్లి కొన్ని ఫైట్ చేసుకొని ఫైనల్గా అయితే ఈ కాంబినేషన్కి బ్లాక్ సూట్ అవుతుంది కదా అని సో ఇదైతే పేస్ట్ చేసేస్తుంది సిస్టర్. సో ఫైనల్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం ఇలా చేయడము డెకరేషన్ గట్టా మాకైతే రాదు. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా అక్కడక్కడ ప్రిపరేషన్ ఏమైనా ఉంటే కనుక ప్యాచ్ వర్క్ కింద చేసేస్తుంది చెల్లి. అండ్ తను కూడా ఎలాగో వచ్చేసిన తర్వాత నేనైతే విష్ చేసేసి స్వీట్ అయితే తినిపించేసాను. ఇంక అందరం ఫుడ్ అయితే తిని ఎంజాయ్ చేసేసాము. ఫుడ్ తినే తర్వాత కేక్ కటింగ్ చేసుకుందామని కాస్త ఫ్రీనెస్గా ఉంటుంది కదా, అందుకని అందరం ఫుడ్ అయితే తినేసి తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈలోపు ఫుడ్ వేవ్స్ నుంచి ఆర్డర్ అయితే వచ్చేసింది. సో డాక్టర్ థీమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనే కావాలని ఈ థీమ్ కావాలని మరి దగ్గరుండి సెలెక్ట్ చేసుకొని మరి తెప్పించుకున్నాను. బట్ చాలా బాగా చేశారు. సో ఇంకా సెలబ్రేషన్స్ అనేది ఎలా జరిగింది, ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట గ్యాదర్ అయ్యి ఎలా చేసామనేది కూడా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి.
ఇంకా లాస్ట్‌లో ఫన్ ఉండే. చెల్లి ఇంకా ఈ థీమ్ పట్టుకొని ఇంకా ఫోటోస్ అయితే దిగుతున్నాము. సో, నా చేతిలో ఉంది గ్లాస్, తన చేతిలో ఉంది బీర్. సో, ఆ థీమ్‌ని పట్టుకొని సో, మేము కూసేపయితే టామ్ అండ్ జెర్రీలో అయితే కొట్టుకున్నాము. సో, థీమ్స్ పట్టుకొని అండ్ మీకెలా అనిపించింది ఈ ఫుల్ వ్లాగ్? సో, మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఇంకా ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ గైస్. బాయ్.